అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వైట్ బోర్డ్ గురించి నేర్చుకుందామండి. వైట్ బోర్డ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకటి మొత్తం అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, 3 ప్లేసుల్లో 3 రకాల టూల్ బార్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇవి ఉపయోగించి మనం ఈ వైట్ బోర్డ్ మీద వర్క్ చేస్తామండి. వైట్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇలాగా చెక్ బోర్డు కనపడుతుంది అనమాట. ఇలా గళ్ళు కింద చెక్ బోర్డు మనకి కనపడుతుంది అనమాట, వైట్ బోర్డు. దీన్ని ఎలా మార్చుకోవాలో తర్వాత చెప్తారు. ముందు ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి మనం చూద్దాం. ఇక్కడ 3 రకాలైనటువంటి బాక్సులు ఉన్నాయి. ఈ ఫస్ట్ బాక్స్ మనం ఒకవైపు నుండి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ ఈ చివరిన ఉన్నటువంటి ఈ బాక్స్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి కావాలంటే. ఇప్పుడు మనకి ఇక్కడే నిలబడి ఈ లెఫ్ట్ సైడ్ నిలబడి మనం వర్క్ చేసినప్పుడు ఈ బాక్స్ కావాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఈ బాక్స్ ఇక్కడికి వచ్చింది, ఈ బాక్స్ ఇక్కడికి వచ్చింది. ఇంటర్చేంజ్ అయ్యింది అనమాట, బాక్స్ ఇంటర్చేంజ్ అయ్యింది. అలాగే ఇప్పుడు మనకి ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మెనూలో ఏముందో చూద్దాం. ఫస్ట్ మెనూలోకి వెళ్దాం. మెనూలో చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓన్లీ ఒక మెనూలోనే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ ఓపెన్ అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నటువంటి ఒక మన ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి కానీ, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి యూఎస్బి పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి కానీ ఫైల్స్ని మనం ఇక్కడ ఈ వైట్ బోర్డు మీద ఓపెన్ చేసుకోవచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఫైల్ మేనేజర్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఫైల్ మేనేజర్. ఇందులో ఏది కావాలంటే దాన్ని మనం ఈ వైట్ బోర్డు మీద ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యూఎస్బి అని ఉంది. యూఎస్బిలో నుంచి కూడా మనం ఆల్రెడీ మన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్లో ఏమైనా కొన్ని ఫైల్స్ ఉన్నట్టయితే ఆ ఫైల్స్ని కూడా మనం ఈ వైట్ బోర్డ్ మీదకి తీసుకురావచ్చు. నేను యూఎస్బి మీద క్లిక్ చేశాను. అప్పుడు యూఎస్బిలో ఉన్నటువంటి ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. ఇవన్నీ యూఎస్బిలో ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రామానుజన్ అనే ఫైలు యూఎస్బిలో ఉంది. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ మనకే ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది ఎప్పుడు కూడా ఈ కార్నర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని వైట్ బోర్డు మీదకి తీసుకొచ్చాం. వైట్ బోర్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, పెన్ పక్కనే సెలెక్ట్ ఆప్షన్ ఉంది. సెలెక్షన్ క్లిక్ చేసి ఇప్పుడు దీని మీద ఎలా పట్టుకుని ఉంటే, పెన్తో కానీ లేదంటే మన వేలతో కానీ పట్టుకుని ఉంటే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం మొబైల్లో 2000 పెట్టి పెద్ద ఎలా చేస్తామో ఇమేజ్ని, అలాగే ఇక్కడ ఈ ఇమేజ్ని ఎలా పెద్దది చేయొచ్చు, ఎంత కావాల్సి అంత చేసుకోవచ్చు, లేదంటే చిన్నది చేసుకోవచ్చు. ఎలా మనం మార్చుకోవచ్చు అనమాట, ఎంత కావాల్సి అంత మార్చుకోవచ్చు. నెక్స్ట్ దీనికి డూప్లికేట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ ఉన్నది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు డూప్లికేట్ వస్తుంది అనమాట. ఇలా ఎన్ని కావలిస్తే అన్నీ వస్తాయి మనకి. ఇదే కలుగుతుంది, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అదే కలుగుతుంది. ఇదేమో డూప్లికేట్ ఆప్షన్. ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది రొటేట్ ఆప్షన్. మనం ఎలా కావాల్సి అలా దీన్ని ఎలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాల్సి అనేది తిప్పుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ ఆప్షన్ తోటి మనం ఇమేజ్ని ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మెనూలో సెకండ్ ఏంటో చూద్దాం. సేవ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వైట్ బోర్డు మీద మనం ఏం చేసాం, ఒక ఇమేజ్ని తీసుకొచ్చాం, పెట్టుకున్నాం. లేదంటే ఒక పిక్చర్, అందమైనటువంటి పిక్చర్ మనం డ్రా చేసామనుకున్నాం, దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేయొచ్చు, జేపీజీయా, పిఎన్జీయా, పీడిఎఫ్ అని అడుగుతుంది. మనం ఇక్కడ జేపీజీలో ఉంది కాబట్టి, ఇది పిక్చర్ కాబట్టి జేపీజీలో మనం సేవ్ చేసుకుంటాం.
నెక్స్ట్ పాత్ అడిగింది. పాత్ అంటే ఇక్కడ యాక్చువల్గా వైట్ బోర్డు ఉంది. దీన్ని మనం డైరెక్ట్గా సేవ్ కొట్టేస్తే వైట్ బోర్డులో సేవ్ అవుతుంది. అలా కాదు, నాకు కావాల్సిన పాత్రలో నేను నా పేరు మీద ఉన్నటువంటి ఫోల్డర్లో నేను సేవ్ చేసుకుంటాను అంటే చేంజ్ క్లిక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ పేజెస్ అడుగుతుంది. మనం ఇక్కడ ఒక పేజీ చేసాం కాబట్టి ఒక పేజీ మనకు చూపెడుతుంది. లేదంటే 2-3 పేజీలు మనం వర్క్ చేస్తుంటే 2-3 పేజీలు చేపడితే అప్పుడు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే DSB2 అని ఉంది, ఆ ఫోల్డర్లో నేను సేవ్ చేయాలనుకున్నాను. ఆ DSB2 ఫోల్డర్ అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ కన్ఫర్మ్ అడుగుతుంది, అందులోనే చేయమంటాము. కన్ఫర్మ్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ సేవ్ అంటుంది, సేవ్ అయిపోయింది. ఇప్పుడు DSB2లో ఇది ఈ ఫోల్డర్ ఇది ఎలా ఉందో అలాగా సేవ్ అయిపోయింది. అది మనం చూడాలి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎప్పుడైనా మనకు అవసరం వచ్చింది మనం చూడాలి, మెనూలోకి వెళ్ళాలి, ఓపెన్లోకి వెళ్ళాలి. ఏదైనా చూడాలంటే ఓపెన్లోకి వెళ్దాం. ఓపెన్లోకి వెళ్ళి మనం ఎందులో సేవ్ చేసాం, DSB2లో సేవ్ చేసాం. DSB2 ఏదది వైట్ బోర్డ్లో చేసింది సేవ్ చేసాం. మనం వైట్ బోర్డ్ని క్లిక్ చేసాం. ఓకే, ఇది వచ్చింది. ఇది అన్నమాట. ఇది మనం ఏదైతే సేవ్ చేసామో ఆ సేవ్ చేసింది మనకి ఇక్కడ వచ్చింది అన్నమాట. ఓకే, ఇది సేవ్ ఆప్షన్. ఇప్పుడు మొత్తం అంతా మనం క్లియర్ చేద్దాం. బోర్డు క్లియర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి చూడండి, ఇక్కడ ఇంటర్నల్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. ఇది మనం క్లిక్ చేసాం అనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉపయోగపడుతుందండి, పీఈటీలకి పీడీలకి ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలకి ఈ కోర్సు గురించి వివరించి చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంది కదా, క్లియర్ ఆప్షన్ పెడితే బ్యాక్గ్రౌండ్ క్లియర్ అవుతుంది. మనం ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఏది కావాల్సి అది, ఇక్కడ రకరకాల గళ్ళు లైన్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చాడు చూడండి. మ్యాప్ తీసుకున్నాం. మ్యాప్ తీసుకుని దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మ్యాప్, ఇందులో ఏ కాంటినెంట్ ఏది అనేది మనం పెన్ తోటి రాయొచ్చు. ఆ కాంటినెంట్ పేర్లు మనకి ఇక్కడ ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ యూజ్ చేసి ఈ కాంటినెంట్ ఏ కాంటినెంట్ ఏది అనేది ఇక్కడ మనం పేరు రాసి అవసరం అయితే దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనం బ్యాక్గ్రౌండ్ డిసైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకోండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇక్కడ మళ్ళీ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ కలర్ ఆప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ ఆప్షన్ అనగానే కొన్ని కలర్స్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్గా ఉన్నాయండి కొన్ని కలర్స్ తోటి. ఈ కలర్లో ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది దాన్ని క్లిక్ చేసి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి, క్లిక్ చేసుకున్నాం. ఇక బ్యాక్గ్రౌండ్ అలా కాదు, గ్రీన్ కావాలి మనకి, గ్రీన్ బోర్డు వచ్చింది. పిల్లలకి కంటికి ఎఫెక్ట్ లేకుండా మనం ఏదైనా చెప్పినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ గ్రీన్ బోర్డు పెట్టుకోవడం అనేది మంచిది అన్నమాట. ఇలా అంతేకాకుండా ఇదే కాకుండా మనకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి కలర్ బోర్డు ఉంది. ఈ కలర్ బోర్డులో ఏ కలర్ మీద మనం క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ మీద క్లిక్ చేయాలి, అదే పింక్ మీద క్లిక్ చేస్తాను, పింక్ వచ్చింది. ఇప్పుడు చూడండి నేను గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నాను, గ్రీన్ బోర్డు వచ్చింది. రెడ్ మీద క్లిక్ చేస్తున్నాను, రెడ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీద మనం క్లిక్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనకి ఆ కలర్ బోర్డు వస్తుంది. మనం కొంచెం లైట్ పెట్టుకోవచ్చు ఇలాగా, లేదంటే ఇలాగ గ్రీన్ బోర్డు పెట్టుకుందాం. నెక్స్ట్ ఆధార్లోకి వెళ్తే ఆధార్లో మనం ఇక్కడ ప్లస్ గుర్తు ఉందనుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫోటో పెట్టుకోవచ్చు. చూడండి ఇలాగ ఉంది. ఇది ఏం ఓపెన్ అయిందని మనకి ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. ఈ ఫైల్ మేనేజర్లో యూఎస్బీలోకి వెళ్ళాం అనుకోండి, ఈ ఫైల్ మేనేజర్లో ఏ ఫోల్డర్లోనైనా పెట్టచ్చు, లేదంటే యూఎస్బీలోది ఈ పిక్చర్ నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. చూడండి బ్యాక్గ్రౌండ్ కింద మనకి నచ్చిన ఫోటోని నచ్చిన ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ మళ్ళీ దీని నుంచి బ్యాక్ రావాలంటే బ్యాక్గ్రౌండ్లోకి రావాలి. ఇలాగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా మనం ఈ కలర్లోకి వెళ్తాం. ఈ గ్రీన్ పెట్టుకున్నట్టయితే మనకి కంటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెనూలోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఈమెయిల్ అంటే ఏం లేదు, మనం దీని మీద ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ వైట్ బోర్డ్ మీద కొంత వర్క్ చేస్తాం. ఆ వర్క్ అంతా ఎవరికన్నా మనకి ఈమెయిల్ పంపాలంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇస్తాం, ఇక్కడ టు అడ్రస్ ఇస్తాం. సెండ్ కొట్టినట్టయితే మెయిల్ అయిపోతుంది. మనం చేసిన వర్క్ ఒక ఇమేజ్ రూపంలో మెయిల్ వెళ్తుంది అన్నమాట. అది నెక్స్ట్ మళ్ళీ మెనూలోకి వెళ్తాం. వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ షేర్. ఇప్పుడు మనం ఈ వైట్ బోర్డ్లో భాగంగా ఈ షేర్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ వచ్చింది. షేర్ అనేది షేర్ అనగానే ఒక క్యూఆర్ కోడ్ ఒకటి వచ్చింది మనకి. ఆ క్యూఆర్ కోడ్ని ఏం చేయాలంటే, ఇది మనకు అంత ఎక్కువ అవసరం ఉండదు, మొబైల్లోకి వచ్చేదే కాబట్టి జస్ట్ సింపుల్గా చెప్తాను. ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసినట్టయితే అప్పుడు మనకి అందులోని ఒక వెబ్ అడ్రస్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే అప్పుడు ఈ వైట్ బోర్డు ఓపెన్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే క్యూఆర్ కోడ్ స్కానర్ తోటి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఈ వైట్ బోర్డులో ఉన్నటువంటి మనం ఏమైతే వర్క్ చేసామో వైట్ బోర్డు మీద అది మన మొబైల్కి వస్తుంది అన్నమాట. అది షేరు. నెక్స్ట్ మినిమైజ్. ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మినిమైజ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే కావాలంటే వైట్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మినిమైజ్ అయితే స్క్రీన్ ఆఫ్ అయిపోవటం, బ్యాక్ రావటం అనమాట. మినిమైజ్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది మినిమైజ్. ఎగ్జిట్ అంటే మొత్తం ఎగ్జిట్ అవుతుంది. డూ యూ వాంట్ టు సేవ్ యువర్ ప్రోగ్రెస్ బిఫోర్ ఎగ్జిస్టింగ్. ఏమన్నా ఈ బోర్డు మీద ఉన్నది ఏమన్నా ఉంటే సేవ్ చేయమంటాం అని అడుగుతుంది. మనకు అవసరం లేదనుకుంటే నో కొడతాం. నో కొడితే ఇలాగా వైట్ బోర్డ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. అది ఎగ్జిట్. ఇప్పుడు మనం గ్రీన్ బోర్డు పెట్టుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ బోర్డు. నెక్స్ట్ ఈ బార్లో పడుతుంది. ఈ బాక్స్లో ఏమన్నాయో అవన్నీ ఒకసారి చూసేద్దాం. సెలెక్ట్ గురించి చూసుకున్నాం కదా, ఒక ఇమేజ్ని తీసుకురావడం, దాన్ని సెలెక్ట్ చేయడం, చెప్పడం అంతా సెలెక్ట్ గురించి అయిపోయింది. పెన్ గురించి కూడా మనం మొత్తం ఇదంతా ఫస్ట్లోనే చెప్పేసుకున్నాం. పెన్ గురించి కూడా మొత్తం ఇంతకుముందు ఏం చెప్పామో అదే ఉంటుంది. నెక్స్ట్ ఎరేజర్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను పెన్ తోటి కొన్ని లెటర్స్ రాస్తున్నాను. పెన్నులో ఉన్నాను. మ్యాథ్స్ సైన్స్ అని. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ క్లియర్ కొట్టినట్టయితే మొత్తం ఆ స్క్రీన్ మీద ఏమన్నాయి అన్నీ ఒకేసారి పోతాయి. ఏం మిగలదు మనకి క్లియర్ కొడితే. కానీ మనం ఎరేజ్ చేసుకోవాలి. ఎరేజ్ చేయాలంటే మనకి మ్యాథ్స్ ఒకటే ఉండాలి, సైన్స్ ఒకటి ఎరేజ్ చేసుకోవాలంటే ఎరేజ్లోకి వెళ్ళాలి. ఎరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎరేజ్లో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. పైకి చూద్దామండి. పైన ఉన్నటువంటి ఎరేజ్ సైజ్ పెంచుకోవచ్చు. ఇలా వస్తుందన్నమాట. ఎరేజర్ ఈ పైన ఉన్నది తీసుకున్నట్టయితే ఎరేజర్
మనకి ఒక బాక్స్ లాగా వస్తుంది. దాంతో మనం ఇలాగా చెరుపుకోవచ్చు. ఇది ఎరేజర్ అనమాట. మనకి ఎంత కావాలంటే అంత చెరుపుకోవచ్చు. ఈ ఎరేజర్లోనే రెండో పార్ట్ ఉంది. ఇది ఏంటో చూద్దాం. దీన్ని తీసుకున్నట్టయితే ఇది పెన్ను, ఇది పక్కన ఎరేజర్. ఈ పెన్నుకి సంబంధించిన కాదు ఎరేజర్లో ఉన్నాయి. నెక్స్ట్ రెండోది తీసుకున్నాం. రెండోది తీసుకుంటే ఒక ఎస్ అక్షరం ఒకటే పోవాలనుకోండి, దాన్ని జస్ట్ ఇలా సర్కిల్ తీసుకుంటే సరిపోతుంది. హెచ్ ఒకటే పోవాలంటే హెచ్ని ఎలా సర్కిల్ తీసుకుంటే పోతుంది. మనం దేన్నైతే సర్కిల్ చుడతామో అది పోతుంది. ఇలాగ మనం బోర్డు మీద ఉన్నటువంటి దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. దీంతో మనకు పని ఉండకపోవచ్చు. అంటే బాక్స్ సైజ్ పెరుగుతుంది. ఇది బాక్స్ సైజు, బాక్స్ కలర్ అనమాట. ఎరేజర్ బాక్స్ కలర్ మనకి గ్రీన్ కావాలనుకోండి, కలర్ ఏమో అవ్వట్లేదు, ఇలా వస్తుంది. ఇది ఎరేజర్. నెక్స్ట్ షేప్. ఇది ఒకటి మనకి మ్యాథ్స్ టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. షేప్. ఈ షేప్లో 2D షేప్లు ఉన్నాయి, 3D షేప్లు ఉన్నాయి. 2D షేప్లోనే 3D షేప్లు ఉన్నాయి. కొద్దిగా ఇలా పెంచుకున్నాం. మనకు ఇప్పుడు రెడ్ కలర్తో మనకు షేప్స్ కావాలి. రెడ్ కలర్ మీద నేను క్లిక్ చేశాను. ఏ షేప్ కావాలి? ఫస్ట్ లైన్ ఉంది, లైన్ మీద క్లిక్ చేసాం. లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ గీయచ్చు. పర్ఫెక్ట్ లైన్ వస్తుంది. ఇలా లైన్ గీసుకోవచ్చు. నెక్స్ట్ డాట్స్ తోటి ఉన్నటువంటి లైన్ కావాలనుకుంటున్నాను. డాట్స్ తోటి ఉన్నటువంటి లైన్ కావాలంటే డాట్స్తో ఉన్నటువంటి లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యారో మార్క్ కావాలి. యారో మార్క్. అలాగే ఒక సర్కిల్ కావాలనుకోండి. ఈ సర్కిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలాగా సర్కిల్స్ కావాలంటే సర్కిల్స్. ఇవన్నీ 2D షేప్లు అన్నమాట. ఈ లైన్స్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి ఇమేజ్ని మనం సృష్టించుకోవచ్చు అన్నమాట. ఇది థిక్నెస్. ఈ లైన్ యొక్క థిక్నెస్ని పెంచుకోవటం, తగ్గించుకోవటం దీంతో చేసుకోవచ్చు. 2D షేప్లు ఇవన్నీ. ఇంకా 3D షేపులు చూద్దాం. 3D షేపులు ఫస్ట్ సర్కిల్ లాగా ఉంది, ఏమొస్తుందో చూద్దాం. ఇది అంటే సర్కిల్కి 3D షేప్ మనకి ఏం కనపడలేదు, సర్కిల్ లాగా కనపడుతుంది ఇది. నెక్స్ట్ ఇది ఇవన్నీ 3D షేప్. ఇవేమో సింగిల్గా ఉన్నాయి కాబట్టి 2D అన్నారు, ఇవేమో 3D అన్నారు. ఇలాగా మనకు కావాల్సిన షేప్ని మనం తీసుకుని రావచ్చు. 2D షేప్. సాయిల్ కలర్ అన్నారు. ఇక్కడ చూడండి, సాయిల్ కలర్. సాయిల్ కలర్ అంటే లోపల కలర్ ఫిల్ అవుతుంది అనమాట. అది సాయిల్ కలర్. ఇది ఎలా ఉంది? సాయిల్ కలర్. ఈ షేప్ తీసుకున్నాం. ఇలా కలర్ ఫిల్ అవుతుంది. ఈ షేప్ తీసుకున్నాం అనుకోండి, అలా కలర్ ఫిల్ అవుతుంది. సాయిల్ కలర్ అంటే అలాగా కలర్ ఫిల్ అయ్యి వస్తుంది అనమాట. అది సాయిల్ కలర్. ఇంకా 3D ఇమేజ్లు ఇంకా ఇలా ఇది అన్నమాట. దీన్ని క్లియర్ చేసేద్దాం. ఇక టెక్స్ట్. టెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మనం ఏదైనా రాయాలి అంటే టెక్స్ట్ రాయొచ్చు. పెన్ను తీసుకొని రాస్తాం. రాసిన తర్వాత బోల్డ్గా కావాలా, టెక్స్ట్ కావాలా,
స్ట్రెచ్ కావాలా, అండర్లైన్ కావాలా, డిలీటా, ఏది కావాలనేది మనం ఇక్కడ కొన్ని రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇవన్నీ ఆన్లోనే ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హెడ్డింగ్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. మనం ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు ఈ వైట్ బోర్డ్ మీద లెసన్ చెప్తే మనం హెడ్డింగ్ మ్యాథ్స్ అని రాసాం అనుకోండి, ఇక్కడ టచ్ చేస్తే కన్ఫర్మ్ అని వచ్చింది. టెక్స్ట్ వైట్లో ఉంది, రెడ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు చూడండి, వైట్లోకి వెళ్ళిపోయిందా, రెడ్లో ఉంది, థిక్నెస్ బాగా అంటే షేప్ రికగ్నిషన్ ఏమన్నా పెన్నులో ఎందులో ఉందో రికగ్నైజ్ షేప్లో ఉంది అనుకుని రికగ్నైజ్ షేప్, రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ తీసేసే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం టెక్స్ట్. బోల్డ్లో రాయాలి, ఏమి రాయట్లేదు, ఏంటో మరి తెలియదు. లేదంటే క్యాన్సిల్ కొట్టి చూద్దాం. ఇప్పుడు చూద్దాం టెక్స్ట్ ఆప్షన్ మనకేమి పనిచేయట్లేదు. ఏం చేద్దాం, టెక్స్ట్ ఆప్షన్ అంటే అది టెక్స్ట్ రావాలి, మనం ఏం రాస్తే ఆ టెక్స్ట్ రావాలి. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్దాం. ఈ టూల్స్ అనేవి మ్యాథ్స్ టీచర్స్కి చాలా ఉపయోగపడతాయండి. మ్యాథ్స్ దీని ద్వారా చెప్పచ్చు. ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ గురించి చెప్పామనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు స్క్రీన్ రీడర్ పెట్టుకున్నాం అనుకోండి. స్క్రీన్ రీడర్ పెట్టుకున్నట్టయితే మొత్తం ఆ చేసిందంతా కూడా రికార్డ్ అవుతుందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా పిల్లలు చేయలేకపోతే కనుక వాళ్ళకు అది మళ్ళీ ప్లే చేసి అలాగే అది ఎన్నిసార్లు అయినా కానీ స్క్రీన్ రికార్డర్ పెట్టుకోండి. ఈ స్క్రీన్ రికార్డర్ ఆన్లో పెట్టుకుని అప్పుడు మనం ఆ లెక్క చేసినట్టయితే ఆ చేసింది మళ్ళీ ఎన్నిసార్లు అన్నా స్టూడెంట్ చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ రోలర్, ఇదిగోండి రోలర్ వచ్చింది. ఈ రోలర్ని మనం ఇక్కడ సెంటర్లో పట్టుకుని చేతితో కానీ స్టైలస్తో కానీ నొక్కేలా లాక్కుంటే ఇది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుందన్నమాట. అలాగే ఈ రోలర్ సైజు మనకు సరిపోలేదు, ఇంకా పెద్దది కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి బాణం గుర్తుంది. ఈ బాణం గుర్తు దగ్గర పట్టుకుని ఇలా లాగినట్టయితే పెరుగుతుంది, ఎంత కావాలంటే అంత వస్తుంది. మనకి తగ్గించుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. ఇంతవరకు వస్తుంది 125 సెంటీమీటర్స్ వస్తుంది. ఇలాగా రోలర్ని తగ్గించుకుంటాం, పెంచుకుంటాం చేయొచ్చు. ఇప్పుడు ఈ రోలర్ని ఉపయోగించి మనం ఒక లైన్ గీయాలి. ఒక లైన్ గీయాలంటే ఇందులోకి వెళ్ళాలి, మనం పెన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోలర్ దగ్గర మనం చేతితోటి కానీ లేదా స్టైలస్ పెన్ కానీ ఎలా పెట్టి ఈ రోలర్ అమ్మట ఎలా తీసుకొచ్చినట్టయితే ఒక లైన్ గీసాం రోలర్. ఇప్పుడు దీన్ని మనం కిందకి తీసుకొచ్చి దీన్ని తిప్పాలి. దీనికి లంబంగా పెర్పెండిక్యులర్గా ఇంకొక లైన్ గీయాలనుకోండి. అప్పుడు ఏం చేయలేదు, ఇక్కడ చూడండి యారో మార్కు రౌండ్ సింబల్ కింద ఉంది యారో మార్క్, ఇక్కడ పట్టుకుని దీన్ని ఎలా తిప్పాలని. అప్పుడు దీన్ని ఇక్కడ పట్టుకుని ఇలా తీసుకుని ఇక్కడ పట్టుకుని తిప్పుకోవాలి. ఇలా ఇంకా సైజు కొంచెం చిన్న చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పుకుంటాం, ఎలా కావాలితే అలా తిప్పుకుంటాం. తిప్పుకుని దీన్ని ఇలా మార్చుకుంటాం.
కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. రాసుకుంటే ఇప్పుడు మళ్ళీ పెన్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టి ఇలాగ పెన్ తోటి మనం ఒక లైన్ గీసినట్టయితే ఇలాగా లైన్ గీయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసారు. ఇలాగ రోలర్ ఉపయోగించి మనకు కావలసినటువంటి లైన్స్ మనం గీసుకోవచ్చు అనమాట. ఇదే రోలర్ ఉపయోగం. ఇది మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఉపయోగం. రెండోది మళ్ళీ టూల్స్లోకి వెళ్ళాను. ప్రొట్రాక్టర్ తీసుకున్నాం. ఈ ప్రొట్రాక్టర్ తోటి మనం యాంగిల్స్ మెజర్ చేయొచ్చు. దీని సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి డబుల్ యారో వస్తుంది. పట్టుకుంటే ఇలా పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత సైజు ఎక్కడైనా ఈ సెంటర్లో పట్టుకుని దీన్ని ఎలా మూవ్ చేసుకోవచ్చారండి. ఇప్పుడు మనకి ఒక 60 degrees యాంగిల్ కావాలని అనుకున్నాం అనుకోండి. ఏం చేయాలంటే ఆల్రెడీ పెన్లో ఉంది కాబట్టి పెన్లో ఉంచుకొని ఈ రెడ్ ఉంది కదండి, రెడ్ మీద ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయకపోయినా ఈ రెడ్ని ఏం చేస్తామంటే 60 వరకు ఇలా తీసుకొస్తాం. రెడ్ దగ్గర పట్టుకొని పెన్తో పట్టుకొని 60 వరకు ఇలా తీసుకొస్తాం. ఇది కరెక్ట్గా ఇక్కడ చాలా 60 degrees వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసినట్టయితే మనకి యాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది 60 degrees అని చూపించాలి కాబట్టి మనం పెన్ తోటి రాసేసుకోవచ్చు. పెన్ తోటి రాసింది రికగ్నైజ్ అవ్వాలంటే అంటే చిన్న అవుతుంది పెద్ద అవుతుంది చూద్దాం. పెన్ను ఒకసారి టచ్ చేద్దాం. రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ని ఆన్లో పెట్టుకొని జస్ట్ ఇక్కడ రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ ఆన్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఇలాగా పెట్టుకుని 60 degrees అని ఎలా రాశాను. అంటే ఇది కరెక్ట్గా వర్క్ చేయట్లేదు మనకి ఇక్కడ వైట్ బోర్డు మీద. ఇక్కడ యారో ఇలా షేప్ పెట్టాను కదా, ఆ షేప్ ఏమో 1 కింద మారిపోయింది. 60 degrees అనేది ఇలా వచ్చేసింది. కాబట్టి మనం మామూలుగా వేసుకుంటున్నాం బెటర్. ఇప్పుడు దీన్ని ఒకసారి క్లియర్ చేసేస్తాం. బోర్డ్ని క్లియర్ చేసి మళ్ళీ బోర్డే క్లియర్ అవుతుంది, ఏం క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందాం. మనకు 90 degrees కావాలనుకో. 90 degrees కావాలంటే దీన్ని ఇక్కడి నుంచి ఇలాగా 90 వరకు తీసుకురావటం. ఏమీ గీయక్కర్లేదు, ఓన్లీ రైట్ మార్క్ క్లిక్ చేస్తే వచ్చేసింది. 90 degrees వచ్చేసింది. దీనికి మధ్యలో దీన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, ఇలా తిప్పుకోవచ్చు. తిప్పుకొని ఇక్కడ మనకు ఒక యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే దీన్ని ఇక్కడ పట్టుకుని ఇలాగా 70 degrees రైట్ మార్క్. అలా యాంగిల్స్ దీన్ని ఉపయోగించి యాంగిల్స్ మనం రౌండ్ జరగాలి ఇలా. ఈ మనకు అవసరం లేదు, వేరే దాంతో వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది చూడండి, ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే పోతుంది. అలాగే ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసినా పోతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్ అవ్వాలంటే ఈ క్లియర్ కొట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా టూల్స్లో ఏమైనా చూద్దాం. రోలర్ అయింది, ప్రొట్రాక్టర్ అయింది, క్యాంపస్. ఇది క్యాంపస్ ఎలా అవుతుంది. క్యాంపస్ని ఇక్కడ ఎక్కడైనా పట్టుకుని మనకు కావాల్సినట్టుగా తీసుకొచ్చేలాగా సైజు ఇక్కడ పెంచుకోవచ్చేలాగా. ఇక్కడ చూడండి యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ మీద పట్టుకుంటే మనకి దాని సైజు పెరుగుతుంది. ఎన్ని సెంటీమీటర్స్ అనేది కూడా ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ 5, 10, 15, 20, 25 అలాగే 20. ఎన్ని సెంటీమీటర్స్ కావాలంటే అన్ని సెంటీమీటర్స్ మనం ఎక్కడ పట్టుకోవచ్చు. ఇక ఈ పైన ఉన్నటువంటి రెడ్ పాయింట్, చిన్న రెడ్ పాయింట్ ఉంది కదా, దాన్ని పట్టుకుని మార్చుకుంటే అక్కడ ఇక్కడే పట్టుకోవాల్సి వస్తుంది. ముందుకి వెనక్కి కదలాలి అంటే ముందుకి వెనక్కి కదలాలనేది ఈ యారో మార్క్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఒక 30 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ గీయాలన్నమాట. అప్పుడు ఏం చేద్దాం, ఈ యారో మార్క్స్ పట్టుకొని 30 వరకు వచ్చాం. కరెక్ట్గా అదిగో 30 ఉంది చూడండి, అది 30 పెట్టండి. ఇప్పుడు మనం సర్కిల్ గీయాలి. సర్కిల్ గీయాలంటే లెంగ్త్ మార్చుకుంటానికి యారో మార్క్ గీయాలంటే ఈ రెడ్ పాయింట్ పట్టుకోవాలి. ఈ రెడ్ పాయింట్ పట్టుకుని ఇలాగా తిప్పాలి. అంటే మనం ఏం చేయాలి, పెన్ రెడ్ పాయింట్ మీద పెట్టి ఇలా తిప్పడం, ఇలా వచ్చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ రికగ్నిషన్ షేప్లో హ్యాండ్ రైటింగ్లో పెట్టాం కాబట్టి అలా వచ్చింది. అది తీసేద్దాం. ఇది తీసేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం పెంచుదాం, రేడియస్ పెంచుదాం. రేడియస్ పెంచాలంటే ఈ 50 మార్క్స్ మీద రావాలి. రేడియస్ కొంచెం ఎలా పెంచుకున్నాం, దీని యొక్క సెంటర్ పాయింట్ ఎలా చూసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఈ రెడ్ పాయింట్, ఈ కింద ఉన్నటువంటి రెడ్ పాయింట్ కాకుండా పైన ఉన్నటువంటి చిన్న రెడ్ పాయింట్ ఉంది, దాన్ని పట్టుకుని ఇలా గీసినట్టయితే పెన్నుతోటి మనం తిప్పడమే సర్కిల్. అలాగే ఇంకో సర్కిల్ గీద్దాం. ఇలాగ సర్కిల్స్, ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ తీసుకోవచ్చు. అలాగే పెన్ యొక్క కలర్ మార్చుకున్నట్టయితే పెన్ కలర్ మార్చుకుంటే మనం ఆ కలర్ కూడా మారుతుంది అన్నమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం ఈ టూల్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేద్దాం. మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇది మాత్రం అలా ఉండిపోతే ఇక్కడ ఇంటూ కొట్టాలి. ఇంటూ కొడదాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, దీన్ని ఉపయోగించి ఈ టూల్స్ని ఉపయోగించి ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏవి ఈక్వల్ టు ఒక 10 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఏబి బేస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే బేస్కి వెళ్దాం. ముందు ఎందులోకి వెళ్ళాలి, టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళి రోలర్ తీసుకోవాలి. రోలర్ తీసుకుని రోలర్ తోటి మనం ఇక్కడ 5, 10, 15, 20 అంటే మనం మెజర్మెంట్స్ తక్కువగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి దీని మీద కనపడదు కాబట్టి 16 సెంటీమీటర్స్ తోటి ఒక బేస్ తీసుకున్నాను. కాబట్టి నువ్వు పెన్లోకి వెళ్ళాలి. పెన్లోకి వెళ్ళి పెన్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ పెట్టుకోవచ్చు, రేడియస్ ఈ బ్లూ కలర్ పెడదాం. ఓకే, ఓకే, కొద్దిగా ఎక్కువ వెళ్ళండి, పర్లేదు, జాగ్రత్త చూసుకొని మనం పెన్తో అయితే కరెక్ట్గా గీసుకోవచ్చు. ఇది మౌస్ తోటి చేసాము, కొద్దిగా ఎక్కువ వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాగా ఒక 60 సెంటీమీటర్స్ తోటి బేస్ తీసుకున్నాం. బేస్ తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 60 డిగ్రీస్ తోటి ఒక లైన్ గీయాలనుకున్నాం. అప్పుడు ఏం కావాలి మనకి, ప్రొట్రాక్టర్ కావాలి. టూల్స్లోకి వెళ్దాం, ప్రొట్రాక్టర్ తీసుకుందాం. మనకి 60 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ పెట్టి ఈ సెంటర్ ఇక్కడ మనకి 60 సెంటీమీటర్స్ కావాలి. ఇక్కడ నుంచి 60 కాబట్టి ఇలా ఉందాం, 60 కరెక్ట్గా 60 పెట్టినాం. ఇక్కడ టిక్ పెట్టాం, 60 సెంటీమీటర్స్ తోటి వచ్చింది. నెక్స్ట్ దీనికి ఈ లెంగ్త్ మనకి సరిపోలేదు, ఇంకా ట్రయాంగిల్కి ఇక్కడ దాకా రావాలి. ఏంటంటే దీని లెంగ్త్ మనకి 10 సెంటీమీటర్స్తో కావాలనుకున్నాం అనుకోండి. అప్పుడు రోలర్ తీసుకుని దాన్ని మళ్ళీ జాగ్రత్తగా పెంచుకోండి. ఇప్పుడు రోలర్ తీసుకుందాం.
ఇలా తిప్పుకున్నాం. ఇలా పెట్టుకుంటాం. ఇలా జాగ్రత్తగా పెట్టుకుని వంకర వచ్చింది, సరిగ్గా రాలేదు అంటే పెన్సిల్ అయితే బాగా వస్తేమో బ్యాక్కి వెళ్దాం ఒకసారి. మొత్తం అంతా పని మళ్ళీ గీద్దండి. పెన్ తీసుకున్నాం కదా, దీంతో కొంచెం పెన్సిల్ అయితే కరెక్ట్గా వస్తుంది. దీని మీద ఏం చేత కొంచెం తేడా వస్తుంది. అండు చేద్దాం. ఇక్కడ చూడండి, అండు అనేది ఒకటి ఉంది ఆప్షన్. అండు అంటే మనం చేసింది ఒక్కో స్టెప్ బ్యాక్కి వెళ్తుంది అనమాట. అది చూడండి, మనం చేసింది బ్యాక్కి వెళ్ళి ఒక్కో స్టెప్ మొత్తం అంతా పోకుండా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం లైన్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇలా పెడదాం. ఇప్పుడు నేను పెన్తో గీస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వస్తుంది. అయినప్పటికీ కూడా మనకు అది పెర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే స్కేల్ అలా ఉంచేసి ఒకసారి అండూలోకి వెళ్దాం. గీసింది పోయింది, స్కేల్ పెర్ఫెక్ట్గానే పెట్టాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే షేప్లోకి వెళ్దాం. షేప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లైన్ తీసుకున్నాను, షేప్లోకి వెళ్ళి లైన్ తీసుకున్నాను. లైన్ తీసుకుని ఇప్పుడు చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. కలర్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం వల్లనే కలర్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే అండూలోకి వెళ్దాం. మళ్ళీ మనకి ఇక్కడ తేడా వచ్చింది కాబట్టి అండూలోకి వెళ్ళాం. షేప్ తీసుకున్నాం. ఇక్కడ కలర్ రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు బ్లూ తీసుకుందాం. ఇక్కడ బ్లూ తీసుకుని ఇప్పుడు మనం ఇలా గీసినట్టయితే పెర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు పెర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూసారు, మామూలుగా ఎలా గీసినా ఎన్నిసార్లు గీసినా మనకి కరెక్ట్గా రాలేదు. ఫస్ట్లో గీసినట్టుగా వచ్చినట్టుగా రాలేదు. నెక్స్ట్ సెకండ్ టైం మనం ఇలాగ లైన్ని ఎక్స్టెండ్ చెయ్యాలి అంటే ఏం చేయాలన్నమాట, షేప్లోకి వచ్చి ఇందులోకి రావాలి. ఇప్పుడు మనం ఇది 60 degrees అనుకున్నాం కాబట్టి ఇక్కడ 60 degrees పెట్టుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే షేప్లో ఉన్నాం మనం. షేప్లోంచి మళ్ళీ ఎందులోకి వచ్చేద్దాం, టూల్స్లోకి వచ్చేస్తే షేప్ మనకు రికగ్నైజ్ అవుతుంది. రోలర్ షేప్ పోవాలి, షేప్లో నుంచి బయటకు రావాలి మనం. ఓకే, షేప్లోంచి బయటకు వచ్చేసాం. పెన్లోకి వచ్చాం. పెన్లోకి వచ్చి ఇప్పుడు మనకి ఇది 60 degrees కాబట్టి 60 degrees అని చెప్పేసి అలా పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దీని లెంగ్త్, ఈ ఆర్క్ యొక్క లెంగ్త్ ఇది 30 తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 20 centimeters తోటి ఒక ఆర్క్ కొట్టాలి మనం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, రౌండర్ కావాలి మనకి, క్యాంపస్ కావాలి మనకి. కాబట్టి మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం. టూల్స్లోకి వెళ్ళి క్యాంపస్ తీసుకుందాం. క్యాంపస్ తీసుకుని క్యాంపస్ వచ్చింది. ఇక్కడ మనం ఈ సెంటర్ ఎలా పెట్టుకున్నాం, సెంటర్కి ఎలా పెట్టుకున్నాం. ఎన్ని సెంటీమీటర్స్ తీద్దాం, ఇది 30 పెట్టాం కాబట్టి ఒక 20 పెడదాం. 20 అంటే బాగా చిన్నది వస్తుంది. ఇది కూడా ఒక 30 పెట్టుకోవచ్చు మనకి. సో మనకు లెక్కలు ఎలా ఇస్తే అలాగా 35, 40 పెట్టాను. 40, ఇంకో 40,
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రాకూడదు కాబట్టి ముందు దీన్ని ఇలా మార్చుకున్నాం. ఇక్కడ నుంచి కొడదాం మార్చి. ఇప్పుడు చూడండి కదా మెజర్మెంట్ మారిపోయింది కాబట్టి మనం దీన్ని 40కి ఈ రెడ్లో పట్టుకొని రెడ్లో కాదు ఇక్కడ బాణం గుర్తు దగ్గర పట్టుకొని 40కి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ఆర్క్ కొట్టాలి. ఆర్క్ కొట్టాలంటే రెడ్ పట్టుకుని ఇలా తిప్పినట్టయితే ఆర్క్. ఇది ఎన్ని సెంటీమీటర్లో 40 సెంటీమీటర్స్, ఇదేమో 60 సెంటీమీటర్స్, ఇది 40 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ లైను మనం కలపాలి. ఈ 2 లైన్లు కలపాలంటే మళ్ళీ స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకుని స్కేల్ని ఇలా తిప్పండి. ఇక్కడికి రావాలి, దీన్ని సరిపెట్టాము. ఇదండి ఇలాగా ఈ రెండు కలుపుతాం. కలపాలంటే ఇప్పుడు మామూలుగా కలుపుతుంటే ఏమవుతుంది, అది వంకరగా వస్తుంది, సరిగ్గా రావట్లేదు. కాబట్టి షేప్లోకి వద్దాం. షేప్లోకి వచ్చి ఈ లైన్లోకి వద్దాం. షేప్లోకి వచ్చి లైన్లోకి వచ్చిన తర్వాత ఈ లైన్ గీసేద్దాం. ఇక్కడ నుంచి పెన్తో గీస్తున్నాను నేను. ఇలా పెన్తో గీసాను. స్కేల్ తీసేసినట్టయితే అంటే ఇందులోంచి బయటికి రాలేదు కాబట్టి అది పెరిగిపోయింది. అంటూ కొడదాం ఒకసారి. లైన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఓకే. స్కేల్ బయట తీసేద్దాం. ఇది ఈ రకంగా ఇది ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ ట్రయాంగిల్కి మనం నేమ్ పెట్టుకోవచ్చు. నేమ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ పెన్లోకి వచ్చేది. పెన్లోకి వచ్చేసి ఏ బి సి ఇలాగా మనం ట్రయాంగిల్కి దీన్ని అంతా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాం అనుకోండి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే కనుక ఇది మళ్ళీ ప్లే చేసినట్టయితే స్టూడెంట్ ఎలా గీయాలి ఏంటి అనేది రిపీటెడ్గా చేసుకోవడానికి బాగుంటుంది. అదే.